నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్. మాజీ ఎమ్మెల్యేను చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. గాజువాకలో రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్, ముగ్గురు దుర్మరణం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నేడు ఐపీఎల్ ఫైనల్. బెంగళూరు గుజరాత్ మధ్య టైటిల్ సమరం. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గతంలో సింగరేణి సంస్థను అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సదరు అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు మధ్య బాల్క సుమన్ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సమయంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గతంలో సింగరేణి సంస్థను అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సదరు అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు మధ్య బాల్క సుమన్ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సమయంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, సింగరేణి కార్యాలయాన్ని తగలబెట్టండి, అలాగే రైలు పట్టాలను కోసేయండి, తర్వాత చూసుకుందాం ఏం జరిగినా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అండ్ అలాగే 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి జూమ్లో మా ప్రతినిధి రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇది ఎలా జరిగింది? అంటే 14 రోజుల రిమాండ్ తర్వాత ఏంటి పరిస్థితి? రైట్, గుడ్ మార్నింగ్ మాధవి. మే 27న బాల్క సుమన్ తెలంగాణ భవన్లో సింగరేణి కార్మిక నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు, చాలా హాట్ కామెంట్స్ వేసి తెలిసిందే. సింగరేణి భవన్ను తలగబెట్టండి, రైలు పట్టాలు కోసేయాలి, ఒక సెన్సేషన్లు చేయాలి, అప్పుడే మనల్ని ప్రజలు ఓన్ చేసుకుంటారని ఒక వ్యాఖ్యలు చేశాడు. దీంతో అది తీవ్ర దుమారం లేపింది రాష్ట్ర రాజకీయాల్లో. మరి దీన్ని ఎవరైతే వ్యతిరేకించారో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సింగరేణి అధికారులు కూడా దీని మీద, ఎందుకంటే సింగరేణి ఆస్తులను తలగబెట్టాలి అని అన్న నేపథ్యంలో సింగరేణి అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సో దీంతో కంప్లైంట్ చేయడంతో పోలీసులు నిన్న మధ్యాహ్నం కూడా పోలీసులు వచ్చారు. అంతకంటే ముందు నోటీసులు ఇచ్చారు బాల్క సుమన్కు విచారణకు హాజరు కావాలని. 3 రోజుల తర్వాత అతను విచారణకు హాజరు కాపోయేసరికి అరెస్ట్ చేయాలని
ఉద్దేశంతో తెలంగాణ భవన్కి వచ్చారు. అది పార్టీ కార్యాలయం కాబట్టి బయట వేడి చేశారు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఎట్టకేలకు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడి నేను పోలీసులకు సహకరిస్తున్నానని బయటకు వచ్చడంతోనే పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్న 1:30 ప్రాంతంలో నాంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేశారు. 1:30 నుంచి దాదాపు 8:30 వరకు నాంపల్లి పోలీసులో డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో విచారణ చేశారు. అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు బాల్క సుమన్ది. దాంతోపాటు సింగరేణి అధికారుల యొక్క స్టేట్మెంట్ కూడా వారు కూడా కేసు కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఈ విచారణలో బాల్క సుమన్ నేను వ్యాఖ్యలు చేశాడు అని ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో అది కూడా జడ్జి ముందు ఇచ్చారని మనకు తెలిసింది. సో ఒప్పుకున్న నేపథ్యంలో వెంటనే రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో కింగ్కోటి ఆసుపత్రిలో తనకు వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి హిమాయత్ నగర్లో ఉన్న స్పెషల్ పర్మిషన్ తీసుకొని జడ్జి నివాసానికి చేరుకొని అక్కడ ఆయనను ప్రవేశపెట్టారు. దాదాపు 12-1 గంట ప్రాంతంలో 1-1:30 ప్రాంతంలో తను జడ్జి 14 రోజుల రిమాండ్ కూడా మరి తరలించారు. జడ్జి యొక్క ఆదేశాలతో చంచల్గూడ జైలుకు వెళ్ళడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా గడిచిన 4-5 రోజుల నుంచి జరిగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో దుమారం నిలిపింది. ఇటు బీఆర్ఎస్లో కొంత కలకలం సృష్టించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై కొన్ని ప్రజా ఉద్యమాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సుమన్ వ్యాఖ్యలతో కొంత హెడ్ఏక్గా తయారవుతుంది, తలనొప్పిగా మారింది. సుమన్పై కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా మనకు తెలిసింది. సో ఈ 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకి వెళ్ళిన సుమన్ రాత్రి ఇవాళ ఉదయం 2:30కు జైలుకు తరలించారు. తర్వాత రాజ్ కుమార్ ఎలా అయినా వీడియో అయితే ఉంది తను మాట్లాడినట్టు. సో నేను ఇలా అనలేదు అనడానికి ఇప్పుడు వీల్లేదు. సెక్షన్లు అయితే చాలా పెట్టారు పోలీసులు, విచారణ కూడా అయ్యింది, 14 రోజులు రిమాండ్ విధించారు, అంతా ఓకే. బట్ ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది బాల్క సుమన్కి? కూడా ఉంది. కాంగ్రెస్ తరపు నుంచి కానీ లేకపోతే సింగరేణి తరపు నుంచి కానీ లాయర్లు ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి లాయర్లు చాలా కఠిన శిక్షణ వేయాలని వీళ్ళు కోరుతా ఉన్నారు. రేపు సోమవారం, ఈరోజు ఆదివారం కాబట్టి ఉండదు, రేపు సోమవారం మొదటగా పోలీసులు రిమాండ్కి పోలీస్ కస్టడీ కోసం అడుగుతారు. ఒక 5 రోజులు అడుగుతారు, 3 లేదా 5 రోజులు విచారణ కోసం అడుగుతారు పోలీస్ కస్టడీకి. ఒకవేళ జడ్జి దాన్ని అనుమతించి 1 లేదా 2 రోజులకు కేసు తీవ్రతను బట్టి, సెక్షన్స్ను బట్టి, ఉన్న సాక్ష్యాలను బట్టి జడ్జి గారు కూడా 1 రోజా 2 రోజుల 3 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తారు. ఆ తర్వాత ఆ సెక్షన్స్ను బట్టి పోలీసులు ఏదైతే సెక్షన్స్ పెట్టారో దానిపై ఇటు ప్రభుత్వ లాయరు అదేవిధంగా డిఫెన్స్ లాయరు ఎట్లాగో కోర్టులో వాదోపవాదాలతో కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పాలకపక్షం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఊరికే వదిలిపెడితే ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ చేస్తారు, అందరూ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. సో దాదాపు అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. ఈలోపు వీళ్ళు బెయిల్కి అప్లై చేస్తుంటారు. సో 14 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఒక కఠినమైన శిక్షే, అంటే ఇలాంటి కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయింది, ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జైలు శిక్ష ఎక్కువనే పడాలని వీళ్ళు వాదిస్తున్నారు. చూడాలి ఆ యొక్క సెక్షన్స్ యొక్క ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ సెక్షన్ యొక్క తీవ్రతను బట్టి, తర్వాత ఎవిడెన్స్ కూడా ఫ్యాబ్రిక్ అన్నాడు, ఆ తర్వాత ఒప్పుకున్నట్టుగా తెలిసింది. సో తర్వాత ఇరువైపుల వాదనలు, లాయర్స్ కూడా వాళ్ళ లీగల్ టీం కూడా రెడీ ఉంది. వాళ్ళ లీగల్ టీం ప్రకారము సో వాదోపవాదాలు ఉంటాయి. ఆ తర్వాత శిక్ష ఖరారు అవుతుంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి అయితే పోలీసుల తరపు నుంచి చాలా సీరియస్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంది. వాళ్ళు కూడా కేసులు నమోదు చేశారు, డీజీపీకి కంప్లైంట్ చేశారు. సో శిక్ష అయితే కఠినంగా శిక్షించాలని అయితే కోరుకుంటున్నారు. ఈలోపు బీజేపీ కూడా దీని మీద రియాక్షన్ అయింది, బీజేపీ కూడా ఫైర్ అయింది. ఇలాంటి వారిని వదిలిపెట్టద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
చిత్తూరు జిల్లా కుప్పంలో గోవు హత్యకు సంబంధించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గోవును హతమార్చి దానికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి 3 వ్యక్తులను అరెస్టు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. నమస్కారం, నేను అనకాపల్లి రూరల్ సి అని. ఈరోజు అనకాపల్లి రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అయినటువంటి విభీషణరావు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు అనకాపల్లి మండలం బౌలవాడ జంక్షన్ వద్ద సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఒక ఎర్టిగా కారు, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఎర్టిగా కారు చోడవరం వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తుంది. అది పోలీసుల్ని, వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల్ని చూసి కొద్ది దూరంలో ఆపి పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఎస్సీ గారి సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఆ 2 వ్యక్తులను కారుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ 2 వ్యక్తులను కూడా విచారించగా ఒక వ్యక్తి పేరు రూపేష్ రాజ్ చిక్నే, మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అదేవిధంగా ఇంకొక అతను రాజు అంత్రు అని చెప్పి కోరాపుట్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అయితే ఈ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నిన్న మన ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్లో రాజు అంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ 56 కేజీలు గంజాయి కొని 2 బస్తాల్లో దాన్ని ప్యాక్ చేసుకొని కారులో వేసుకొని వస్తుండగా ఇక్కడ పోలీసులకి పట్టుకోవడం జరిగింది. నమస్కారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఇలాంటి అంటే గోహత్యలు లేకపోతే ఇలాంటివన్నీ కూడా గోహత్య మహాపాపకం అంటారు. అలాంటిది అందరూ విధ్వంసం చేసేలాగా ఇలాంటి చేయటమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, దీన్నంతా ఎలా చూడాలి? మాధవి, మత కలహాలను రెచ్చగొట్టే విధంగా ఈ ఘటన కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఒక 2 యువకులు, అయాజ్ అలీం అనే 2 యువకులు కూడా గోహత్య అనంతరం ఆ గోవుకు సంబంధించి కూడా తలను సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో దీనిపైన హిందూ సంఘాలు కానీ, అటు బజరంగ దళ్ కానీ, ఇతర హిందూ పరిరక్షణ సమితి వేదిక కానీ ఇవన్నీ కూడా స్పందించడం జరిగింది. వెంటనే వాళ్ళు స్థానిక ఏదైతే ఘటన చోటు చేసుకుందో ఆ గుడిపల్లి మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విధంగా హిందువులు పవిత్రంగా భావించే ఈ గోమాతను ఈ విధంగా అభ్యంతరకర రీతిలో ఈ పోస్ట్ పెట్టడం పైన వాళ్ళు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన పోలీసులు కూడా వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 3 యువకులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఘటన పైన ఏదైతే నిందితులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. అయితే సాధారణంగా కుప్పం నియోజకవర్గం ప్రశాంతంగానే ఉంటుంది. వివిధ మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదుగా కూడా చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్న పలమనేరు నియోజకవర్గంలో కూడా గత కొన్ని నెలల క్రితం ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే యువకులను అరెస్ట్ చేశారో వాళ్ళని ప్రస్తుతం విచారిస్తున్నారు. వారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారనే దానిపైన కోణం పైన విచారణ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద గోవుకు సంబంధించి ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెట్టడం అది ఉద్దేశపూర్వకంగానే పెట్టినట్టుగా మనం చాలా స్పష్టంగా ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఆ ఫోటోలో కింద వాళ్ళు రాసిన వ్యాఖ్యలు కూడా సంబంధించిన యువకులు కూడా ఒక అభ్యంతరకర రీతిలో ఒక మతాన్ని ఉద్దేశిస్తూ కూడా ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించడం, వాళ్ళు రాసిన పోస్టులు మాత్రం ఖచ్చితంగా అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి స్థానికులు కానీ హిందూ సంఘాలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు, అది కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోవాలని, సోషల్ మీడియా పైన కూడా పర్యవేక్షణ ఉంచాలి. మత కలహాలు రెచ్చగొట్టే వ్యక్తులపైన, అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనప్పటికీ కూడా చాలా సున్నితంగా ఇలాంటి వ్యవహారాలు పైన పోలీసులు వెంటనే స్పందించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. మొత్తం మీద ఈ గోహత్య
మృదంతో మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో అయితే విచారణ ప్రారంభించారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ. విశాఖపట్నం గాజువాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొని 3 మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపుకు వెళ్తుండగా గాజువాక సమీపం శ్రీనగర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. స్థానికులు, ఇతర వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతులు, క్షతగాత్రుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోగా భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్కరోజే 92,010 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 52,346 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3,76,00,000కు చేరుకోగా 4,43,00,000 లడ్డూ ప్రసాదాలు విక్రమైనట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి అక్రమ రవాణాను పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టిన రూరల్ పోలీసులు కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 56 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు గుర్తించారు. రవాణాకు ఉపయోగిస్తున్న ఎర్టిగా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై మరింత కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నీరు, నిప్పు లాంటి భిన్న జట్ల మధ్య ఐపీఎల్ తుది పోరుకు వేదిక సిద్ధమైంది. టోర్నీ అంతటా భీకర దూకుడుతో ప్రత్యర్థులను భయపెట్టిన బెంగళూరు ప్రశాంతంగా పక్కా ప్రణాళికలతో సాగిన గుజరాత్తో ఆదివారం ఇక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో తలపడనుంది. 17 ఏళ్ల పోరాటం తర్వాత గత ఏడాది నెగ్గిన ట్రోఫీని నిలబెట్టుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉండగా 2022 విన్నర్ గుజరాత్ ఆ జట్టుకు బ్రేకులు వేయాలని చూస్తోంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం ఆర్సీబీనే అందరి దృష్టిలో హాట్ ఫేవరెట్. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సరసన చేరాలని రజిత్ పాటీదార్ నాయకత్వంలోని ఆర్సీబీ టార్గెట్గా పెట్టుకుంది. కానీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని జీటీని అంత తేలిగ్గా తీసిపారేలా. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలోనే చిత్తైనా రెండో క్వాలిఫైర్లో రాజస్థాన్పై అద్భుత విజయంతో ఫైనల్కి వచ్చింది. పైగా తమ హోమ్ గ్రౌండ్లో ఆట ఆ జట్టుకు అడ్వాంటేజ్ కానుంది. మరి ఆఖరాటలో టైటాన్స్ పాటీదార్ సేనను ఎలా అడ్డుకుంటుందో చూడాలి. ఈ సీజన్లో ఆర్సీబీ అత్యంత దూకుడుగా రిస్క్తో కూడిన బ్యాటింగ్ శైలిని అవలంబించింది. పిచ్ స్వభావం, ప్రత్యర్థి బౌలింగ్ వ్యూహాలతో సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్,
ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏకంగా 8 సార్లు 200+ స్కోరు చేసింది. మరోవైపు కెప్టెన్ పాటీదార్ తన ప్రశాంతమైన నిర్ణయాలతో జట్టుకు అద్భుతమైన స్థిరత్వాన్ని అందించాడు. మాజీ కెప్టెన్లు కోహ్లీ, డూప్లెసిస్ అంత దూకుడుగా కనిపించకపోయినా సీనియర్లను, యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ జట్టును విజయవంతంగా నడిపించాడు. బ్యాటింగ్తో పాటు ఆర్సీబీ బౌలింగ్ విభాగం కూడా పవర్ ప్లే నుంచే ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తోంది. పర్పుల్ క్యాప్ రేస్లో 2వ స్థానంలో ఉన్న భువనేశ్వర్ పేస్ దాడికి నాయకత్వం వహిస్తున్నాడు. అతడికి తోడుగా హేజల్వుడ్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా వైవిధ్యమైన బౌలింగ్తో రాణిస్తున్నారు. ఈ సీజన్లో మిగతా జట్లు పవర్ ప్లేకు ఓవర్కు 11 నుంచి 12 పరుగులు రాబడుతుంటే గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ 9 రన్ రేట్తో సాంప్రదాయ పద్ధతిలోనే ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. ఆ టీం మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల టాప్ 3 బ్యాటర్లైన గిల్, సుదర్శన్, జోస్ బట్లర్లపైనే భారీ భారం పడుతోంది. గిల్, సుదర్శన్, బట్లర్ ఈ సీజన్లో అత్యంత స్థిరంగా రాణించారు. ఈ సీజన్లో గుజరాత్ ఓపెనర్లు 5వ ఓవర్ దాటి బ్యాటింగ్ చేసిన 7 మ్యాచ్ల్లో 6 నెగ్గారు. గత 5 టీ20 ఫైనల్స్లో హజిల్వుడ్ ఆడిన జట్లే టైటిల్స్ గెలిచాయి. ఇందులో 2 ఐపీఎల్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి మరి.